అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేసేశాడు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం ఏకంగా 25% అదనపు సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వాదించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని బహిరంగ మార్కెట్లలో అమ్ముకొని లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తూ భారత్పై 25% టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై శ్వేతసౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25% టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25% టారిఫ్ 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27వ తేదీ తర్వాత వర్తింపజేయనున్నారు. రష్యా ముడి చమురును ప్రత్యక్షంగా పరోక్షంగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25% టారిఫ్ను మరోసారి పెంచాలని నిర్ణయించామని ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు. ఇక అదనపు టారిఫ్కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్ హౌస్ అందుకు తగ్గ టారిఫ్ సవరణకు సిద్ధమవుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశమని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో భారత్ వీపు మీద పన్నుల వాత పెట్టి ట్రంప్ తన అగ్రరాజ్య ఆధిపత్య ధోరణిని మరోసారి నిక్కసుగా ప్రదర్శించారు. స్నేహమస్తం అందిస్తూనే సుంకాల సూర్తితో మోదడంపై భారత్ సైతం ధీటుగా మాటగా స్పందించింది. 140 కోట్ల జనాభా చమురు నిత్యావసరాలు, దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. ఇక ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25% టారిఫ్ ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25% భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కిన సరుకులపై ఈ అదనపు 25% సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైన ఈ అదనపు భారం మోపబోరు. ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రిలోపు మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు. ఇక ఇప్పటికీ రంగాల వారీగా టారిఫ్ వసూలు చేస్తున్న ఉక్కు, అల్యూమినియంతో పాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్ తదితరాలపై ఈ అదనపు భారం ఉండబోదని తెలుస్తుంది. తద్వారా అమెరికాలో ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్ సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఎగుమతి సంక్షోభంలో పడనున్నాయి. టెక్స్టైల్స్, సముద్ర ఉత్పత్తులు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణ జల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడొచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తులను పరిమాణం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమైక్య MEO ఆందోళన వ్యక్తం చేసింది.